ఇప్పుడు మా ఇంటికి వెళ్ళినా మేము 20 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి అయితే మా ఇంటికి వెళ్తూ ఉంటాము. వెళ్ళినప్పుడల్లా మా పని ఎలా ఉంటుందంటే, ముందు కుర్చీలు బయటేసుకోవాలి, మంచాలు అవన్నీ బయటేసుకోవాలి. పాలు పంచ నేను చిమ్ముతుంటే మా వారు పక్కన ఖాళీ స్థలంలో కొడవలు పట్టుకొని చెత్త అదంతా పిచ్చి చెట్లు అన్నీ పీకేస్తూ ఉంటాడు. ఆ పీకేసిందంతా కొవ్వేసి ఎండిన తర్వాత ఇలా శుభ్రంగా మొత్తం కాలబెట్టేస్తుంటాడు. చూసారు కదండి, అరటి చెట్టుకున్న ఎండిపోయిన ఆకులన్నీ కోసేసి మొత్తం కాలబెట్టేస్తున్నాడు. కాలబెట్టిన తర్వాత ఆ నీళ్లు చల్లి ఆరిపోయాలండి. ఎందుకంటే మంట ఆవంతుని వదిలేయకూడదు. ఎప్పుడైనా సరే మనం ఊరికి బయలుదేరే ముందు మనం వేసిన మంటని శుభ్రంగా నీళ్ళు చల్లి ఆరిపోయాలా. తర్వాత చూసారు కదండి, పంచ అదంతా నేను మా వారి గడ్డి అంతా పీకేస్తుంటే నేనైతే శుభ్రంగా ఇలా చిమ్మాను. చిమ్మి అన్నీ సర్దుకున్న తర్వాత మేము పెట్టిన మంచాలన్నీ లోపల పెట్టేసుకొని, కుర్చీలన్నీ లోపల వేసుకొని, ఇంకా తాళాలు వేసుకొని అయితే బయలుదేరుతాను. అంగరాయకొండలో మా ఇంటి దగ్గర 6 గంటలకు బయలుదేరితే కనిగిరి మా ఇంటికి వచ్చేసరికి 8 అయిందండి. ఇదండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి.